Hi students, today I would like to explain stack using array program. So, ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h హ్యాష్ ఇంక్లూడ్ conio.h. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్రోగ్రాంలో ఇన్పుట్ అవుట్పుట్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అదేవిధంగా కోనియో కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఏంటి, గెట్ సిహెచ్ అదేవిధంగా సిఎల్ఆర్ఎస్సిఆర్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవాలంటే అవి ఎందులో ఉన్నాయి, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్లో ఉన్నాయి కాబట్టి conio.hని ఇంక్లూడ్ చేసుకున్నాం. stdio. ఎందుకు ఇంక్లూడ్ చేసుకున్నాం, ఇన్పుట్ ఫంక్షన్స్ అవుట్పుట్ ఫంక్షన్స్ని యాక్సెస్ చేసుకోవడానికి stdio.ని యూజ్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రోగ్రామ్ ఏంటి, స్టాక్ యూజింగ్ ఎరే. సో స్టాక్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఎరే కాన్సెప్ట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఎరే కాన్సెప్ట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే మనకి ఏం తెలియాలి, ఎరే యొక్క సైజ్ తెలియాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సైజ్ని డిఫైన్ చేసుకుంటాను. హ్యాష్ డిఫైన్ సైజ్ 10. సో ఇక్కడ హ్యాష్ డిఫైన్ అన్నాను. సో ఇదేంటి, కీవర్డ్. సో డిఫైన్ అనేది కీవర్డ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సైజ్ అనే కీవర్డ్ని క్రియేట్ చేసుకుని దానికి ఏం చేస్తున్నాను, 10 అని ఇనిషియలైజ్ చేశాను. సో ఇప్పుడు నాకు సైజ్ అనేది ఎక్కడ కనిపిస్తే సింబాలిక్ కాన్స్టెంట్ అక్కడ నాకు ఏమవుతుంది, 10 అని రీప్లేస్ అవుతుంది. సో మనం ఈ క్రియేషన్ ఏమంటాం, సింబాలిక్ కాన్స్టెంట్ క్రియేషన్స్ అని చెప్తాం. సో నేను సైజ్ అనే కాన్స్టెంట్ని క్రియేట్ చేసుకున్నాను. నాకు సైజ్ ఎక్కడ కనిపించినా కూడా అక్కడ ఏ రీప్లేస్ అవుద్ది, 10 అనే వాల్యూ రీప్లేస్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే స్టాక్ని ఇంప్లిమెంట్ చేయడానికి త్రూ అరే కాబట్టి సైజ్ డిఫైన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, స్టాక్లో ఎటువంటి ఆపరేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తామో వాటిని డిఫైన్ చేసుకోవాలి. ముందు ఆ ఫంక్షన్స్ ఏంటి అనేది ముందు డిక్లేర్ చేసుకోవాలి. సో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి మనకి, పుష్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామా, అలాగే ఇంకేం ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం, పాప్, డిస్ప్లే. పుష్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, వాల్యూస్ని స్టాక్లోకి ఇన్సర్ట్ చేయాలి అంటే కనుక పుష్ అనే ఆపరేషన్ యూజ్ అవుతుంది. పాప్ అనే ఆపరేషన్ ఎందుకు యూజ్ అవుతుంది, వాల్యూస్ని స్టాక్ నుంచి డిలీట్ చేయాలి, రిమూవ్ చేయాలి అంటే కనుక మనం పాప్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాం. మరి డిస్ప్లే ఎందుకు యూజ్ చేస్తాం, స్టాక్లో ఉన్న వాల్యూస్ ఏంటి అనేది మనకి స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి డిస్ప్లే అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఈ ఫంక్షన్స్ని ఎప్పుడు డిఫైన్ చేసుకోవాలి, ఫంక్షన్స్ అన్నీ కూడా ఎప్పుడు డిఫైన్ చేసుకోవాలి, బిఫోర్ మెయిన్ మెథడ్ కానీ లేదంటే విత్ ఇన్ మెయిన్ మెథడ్లో కానీ డిక్లేర్ చేసుకోవాలి. సో నేను ఎక్కడ డిఫైన్ చేస్తున్నానంటే మెయిన్ మెథడ్ కన్నా ముందే డిఫైన్ చేసుకుంటున్నాను, బిఫోర్ మెయిన్ మెథడ్ డిఫైన్ చేస్తున్నాను. సో ఏమేమి ఫంక్షన్స్ అంటున్నాను, పుష్ అన్నాను, పాప్ అన్నాను, డిస్ప్లే అన్నాను. పుష్ అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, వాల్యూ ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ వాల్యూ ఏ టైప్ ఆఫ్ వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు, ఇంటీజర్ వాల్యూనా, ఫ్రాక్షనల్ వాల్యూనా, లేదంటే ఇంటూ ఫ్లోట్ క్యారెక్టర్ వాల్యూ, మీరు ఏ వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు స్టాక్లోకి. సో ఆ డేటా టైప్ని మనం మెన్షన్ చేయాలి. సో ఎన్ని ఇన్సర్ట్ చేస్తారు ఎట్ ఏ టైం, ఒకటే కాబట్టి సింగిల్ పారామీటర్ని పాస్ చేస్తున్నాం కాబట్టి సింగిల్ డేటా టైప్ని మెన్షన్ చేసాను, ఇంట్ అని. సో పుష్ అనేది ఏంటి, మెథడ్ నేమ్, ఇంట్ అనేది పారామీటర్. అలాగే పుష్ అనే దానికి మనం ఏం చేయాలి, ముందు డేటా టైప్ మెన్షన్ చేయాలి. ఇక్కడ నేను డేటా టైప్ ఏం మెన్షన్ చేశాను, వైడ్ మీన్స్ నథింగ్. సో ఫస్ట్ నేను ఏం చేశాను, పుష్ అనే మెథడ్ని డిఫైన్ చేసుకున్నాను. నెక్స్ట్ పాప్ అంటే రిమూవ్ చేయడం కాబట్టి మనం ఏమీ వాల్యూస్ ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మనం ఏమీ పారామీటర్ని మెన్షన్ చేయని అవసరం లేదు పారాన్సిస్ మధ్యలో. నెక్స్ట్ డిస్ప్లేలో కూడా మనం ఏ వాల్యూని ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ కూడా మనం ఏమీ మెన్షన్ చేయం. ఓకేనా. సో ఈ విధంగా ఏం చేసాము, మనకు అవసరమైన 3 ఆపరేషన్స్ని కూడా ముందు ఏం చేసాము, 3 ఫంక్షన్స్ని డిక్లేర్ చేసి పెట్టుకున్నాం. సో పుష్ అనే ఫంక్షన్ డిక్లేర్ చేశాను, పాప్ అనే ఫంక్షన్ డిక్లేర్ చేశాను, డిస్ప్లే అనే ఫంక్షన్ని డిక్లేర్ చేశాను. సో డిక్లేర్ చేసాక నెక్స్ట్ ఏం కావాలి, స్టాక్ని క్రియేట్ చేయాలంటే నాకు అరేని త్రూ అరే ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి స్టాక్ అరేని క్రియేట్ చేసి పెట్టాలి. సో వేరియబుల్స్ని కూడా మనం ఇంతకుముందు నేర్చుకున్న వేరియబుల్స్ని ఎన్ని వేస్లో డిక్లేర్ చేసుకోవచ్చు, లోకల్గా డిక్లేర్ చేయొచ్చు, గ్లోబల్గా డిక్లేర్ చేయొచ్చు. లోకల్గా డిక్లేర్ చేస్తే విత్ ఇన్ ఫంక్షన్లో మాత్రమే యూజ్ అవుతుంది, గ్లోబల్గా అంటే మొత్తం ఇన్సైడ్ అవుట్ సైడ్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో నేను అందుకని గ్లోబల్గా డిక్లేర్ చేస్తున్నాను. సో అంటే గ్లోబల్ మీన్స్ బిఫోర్ మెయిన్ మెథడ్ కంటే ముందే డిక్లేర్ చేస్తే దాన్నే గ్లోబల్ డిక్లరేషన్ అండి. సో ఇప్పుడు నేను వేరియబుల్స్ని కూడా గ్లోబల్గానే డిక్లేర్ చేస్తున్నాను. సో వేరియబుల్ అలాగే అరే క్రియేషన్, ఫస్ట్ నేను అరేని క్రియేట్ చేయాలి కదా, అరేని ఎలా క్రియేట్ చేస్తాం, డేటా టైప్ అరే నేమ్
సైజ్ అని డిక్లేర్ చేస్తాం కదా. సో ఇదిగోండి నేను అక్కడ క్రియేట్ చేసుకున్నాను. డేటా టైప్ ఏమి ఇచ్చాను, ఇంట్. సో నాకు అరేలో ఉన్న వాల్యూస్ అన్నీ ఏ వాల్యూస్ ఇస్తాను, ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే ఇస్తాను. ఇంట్ స్టాక్ ఈజ్ ఎన్ అరే నేమ్. అరే నేమ్ ఏం పెట్టాను ఇక్కడ, స్టాక్ అని మెన్షన్ చేశాను. అరే నేమ్ స్టాక్. నెక్స్ట్ సైజ్ ఇవ్వాలి కదా, ఎంత స్టాక్ క్రియేట్ అవ్వాలనేది ఇక్కడ ఏమి ఇచ్చాను, సైజ్ అని ఇచ్చాను. సో నేను ఇక్కడ సైజ్ సింబాలిక్ కాన్స్టెంట్ డిఫైన్ చేశాను, ఎంత 10. సో నాకు ఇప్పుడు స్టాక్ అరే ఎంత క్రియేట్ అవుతుంది, 10. అంటే ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఈ విధంగా 10 బ్లాక్స్తో స్టాక్ అరే క్రియేట్ అవుతుంది. ఇనీషియల్గా 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 1 2 3 సో 9. ఈ విధంగా మనకి ఎప్పుడైతే నేను అరేని డిక్లేర్ చేసానో అప్పుడు ఈ విధంగా మనకి ఎంటీ స్టాక్ అనేది క్రియేట్ అవుతుంది, ఎంటీ అరే అనేది క్రియేట్ అవుతుంది. అదేవిధంగా మనం స్టాక్ యూజింగ్ అరేలో ఇన్సర్షన్ డిలీషన్ డిస్ప్లే చేయాలంటే మనం ఏది చేసిన ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ ఎక్కడి నుంచి చేస్తాము, ఓన్లీ 1 పాయింట్, దట్ ఈస్ టాప్ పొజిషన్ నుంచి డిక్లేర్ చేస్తామన్నాం. సో ఆ వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నాను టాప్ అనేది ఇనీషియల్గా ఎక్కడ ఉంటుంది, -1 దగ్గర. సో ఆ విధంగా నేను ఇనీషియలైజ్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా. సో నాకు స్టాక్ యూజింగ్ అరే ఇంప్లిమెంట్ చేయడానికి ఏమేమి అవసరమో ఫస్ట్ వాటన్నిటిని డిక్లేర్ చేసుకున్నాను. సైజ్ అవసరం కాబట్టి సైజ్ అని సింబాలిక్ కాన్స్టెంట్ని డిక్లేర్ చేసుకున్నాను. నేను ఏమేమి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నానో ఆ ఫంక్షన్స్ అన్ని డిక్లేర్ చేసుకున్నాను. అదేవిధంగా నేను స్టాక్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాను, అరే యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాను కాబట్టి అరేని క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఈ స్టాక్ యూజింగ్ అరేని ఇంప్లిమెంట్ చేయాలంటే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను, ఇన్సర్షన్ చేయాలన్నా డిలీషన్ చేయాలన్నా నాకు ఒక పాయింటర్ కావాలి, అదేంటి టాప్. సో టాప్ పాయింటర్ నుంచి నేను ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ చేస్తాను కాబట్టి దాన్ని కూడా డిక్లేర్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు నాకు అవసరమైన ప్రోగ్రామ్కి అవసరమైన వేరియబుల్స్ని ఫంక్షన్స్ని అన్నిటినీ డిక్లేర్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయొచ్చు, అంటే స్టాక్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఎలా ఇంప్లిమెంట్ చేస్తామనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓకేనా. చూడండి. సో ఇంప్లిమెంటేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ మెథడ్ నుంచి ప్రోగ్రామ్ అనేది రన్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఈ మెయిన్ మెథడ్ ఓపెన్ నుంచి క్లోజింగ్ మధ్యలోనే ప్రోగ్రామ్ రన్నింగ్ అంతా జరుగుతుంది. సో మీరు ఏ కాల్ చేయాలన్నా, ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా ఎక్కడ కాల్ చేసుకోవాలి, విత్ ఇన్ దట్ ఫంక్షన్ ఈ మెయిన్ మెథడ్ ఓపెన్ క్లోజింగ్ మధ్యలోనే మనం యాక్సెస్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, క్లియర్ స్క్రీన్ పెట్టుకుంటే ఏంటి, ప్రీవియస్ అవుట్పుట్ ఉంటే అది రిమూవ్ అవుతుంది కదా. సో దానికోసం CLRSCR. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఎంటీ స్టాక్ క్రియేట్ చేసి పెట్టాను కదా ఈ విధంగా. సో ఇప్పుడు నేను దీంట్లోకి వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఫంక్షన్ ఏం క్రియేట్ చేశాను, పుష్ అని క్రియేట్ చేశాను కదా. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే పుష్ 10 అంటాను. సో ఇక్కడ ఒక పారామీటర్ పాస్ చేశాను కాబట్టి నేను ఒక వాల్యూ ఇవ్వాలి. అది ఏ టైప్ చేశాను, ఇంటీజర్ చేశాను కాబట్టి ఇక్కడ నేను ఏ వాల్యూ ఇవ్వాలి, ఇంటీజర్ వాల్యూ ఇవ్వాలి. సో నేను ఏమని పుష్ చేస్తున్నాను, 10ని పుష్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, పుష్ 20 అంటున్నాను. 10 ఇన్సెట్ చేశాను, 10 ఇన్సెట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ 20 అన్నాను, 20 ఇన్సెట్ అవుతుంది. నెక్స్ట్ డిస్ప్లే అన్నాను. డిస్ప్లే అంటే ఏం డిస్ప్లే అవుతుంది, 20 10 అనేది డిస్ప్లే అవుతుంది. అంటే స్టాక్లో ఉన్న వాల్యూస్ ఏమున్నాయో డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ మళ్ళీ పాప్ అన్నాను. పాప్ అంటే పుష్ అన్నాను, మళ్ళీ పుష్ అన్నాను. పుష్ అంటే 30 ఏమవుతుంది, పుష్ అవుతుంది టాప్లో. మళ్ళీ నెక్స్ట్ డిస్ప్లే అన్నాను. డిస్ప్లే అంటే స్టాక్లో ఉన్న వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతాయి. మళ్ళీ పాప్ని కాల్ చేశాను. పాప్ని కాల్ చేస్తే ఏమవుతుంది, టాప్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అదేమవుతుంది, రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ పాప్ అన్నాను, మళ్ళీ ఏమవుతుంది, టాప్లో ఉన్న వాల్యూ రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ డిస్ప్లేని కాల్ చేశాను. డిస్ప్లేని కాల్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు స్టాక్లో ఏమున్నాయి, 30 రిమూవ్ అయిపోయింది, 20 రిమూవ్ అయిపోయింది, ఇంక మిగిలింది ఏంటి 10. సో ఏం డిస్ప్లే చేస్తుంది, 10 అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఈ విధంగా కాల్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ మెయిన్ మెథడ్ లోపల ఏం చేశాను, పుష్ పాప్ ఇన్సర్షన్స్ డిలీషన్స్ డిస్ప్లేస్ ఇవన్నీ కూడా ఎక్కడ కాల్ చేసుకున్నాను, విత్ ఇన్ మెయిన్ మెథడ్లో కాల్ చేసుకున్నాను. నేను ఓన్లీ పుష్లో మాత్రమే పారామీటర్ని పాస్ చేశాను కాబట్టి పుష్లో మాత్రమే వాల్యూని ఇచ్చాను, రిమైనింగ్ వేటిల్లో కూడా వాల్యూస్ ఇవ్వలేదు. సో ఈ విధంగా కాల్ చేసుకున్నాను. అది ఏ విధంగా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనేది నేను చెప్తాను ఉన్నాను. దానికన్నా ముందు మనం పుష్ పాప్ డిస్ప్లే ఈ 3 ఫంక్షన్స్ని డిక్లేర్ చేసుకున్నాం కానీ డెఫినేషన్స్ రాయలేదు. పుష్ అన్నప్పుడు ఏం జరగాలి, పాప్ అన్నప్పుడు ఏం జరగాలి, డిస్ప్లే అన్నప్పుడు ఏ విధంగా చేయాలి అనేది మనం డిస్క్రిప్షన్ రాయాలి, అంటే డెఫినేషన్ రాయాలి. సో ఆ డెఫినేషన్ ఎక్కడ రాస్తాం, ఆఫ్టర్ మెయిన్ ఫంక్షన్లో రాస్తాం. సో ఆఫ్టర్ మెయిన్ ఫంక్షన్లో ఏ విధంగా రాసాము అనేది ఇప్పుడు చూద్దాం. సో వైడ్ అని అక్కడ యూజ్ చేసాం డేటా టైప్, పుష్ అని యూజ్ చేసాం, పుష్ ఇంట్ అనే డేటా టైప్ యూజ్ చేసాం. ఇక్కడ ఖచ్చితంగా మీరు ఏదైతే
పారామీటర్ని డిక్లేర్ చేయాలనుకున్నారో ఆ పారామీటర్ని డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఇచ్చుకోవాలి. వేరియబుల్ నేమ్ ఇచ్చుకునేది మీ ఇష్టం, ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇక్కడ వాల్యూ అని ఇచ్చుకున్నాను. సో ఖచ్చితంగా ఇక్కడ మనకి ఫంక్షన్ డిక్లరేషన్లో అక్కడ వైడ్ పుష్ ఇంట్ అని మెన్షన్ చేసాం కదా, అక్కడున్న డేటా టైప్, అక్కడున్న మెథడ్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్ నేము, అలాగే ఇక్కడ ఉన్న డేటా టైప్ మస్ట్ అండ్ షుడ్గా పారామీటర్స్ మ్యాచ్ అవ్వాలి. అక్కడ ఎన్ని పారామీటర్స్ ఇచ్చాను? ఓన్లీ సింగిల్. సో ఇక్కడ కూడా సింగిల్ పారామీటర్ని యూజ్ చేయాలి. సో మస్ట్ అండ్ షుడ్గా మ్యాచ్ అవ్వాలి. సో అక్కడ యూజ్ చేసిన ఫంక్షన్ యూజ్ చేసి వైడ్ పుష్ ఇంట్ వాల్యూ. సో ఫంక్షన్ డెఫినేషన్ ఏం చేయాలి? వితిన్ ఓపెన్ వితిన్ క్లోజింగ్ మధ్యలో ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి. సో దిస్ ఈజ్ ది ఫంక్షన్ డెఫినేషన్. ఓకేనా, అర్థమైందా? సో ఎక్కడ ఉంది ఫంక్షన్ డెఫినేషన్? ఎక్కడ రాస్తాం? వితిన్ ఓపెన్ వితిన్ క్లోజ్ మధ్యలో రాయాలి. సో పుష్ అంటే ఏమంటున్నాం? ఇన్సెషన్ ఎప్పుడు చేయగలం? సైజ్కి మనకి సైజ్ ఎంత ఉంది ఇక్కడ? 1 2 3 తీసుకున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ 3 అంటే 0 1 2 సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాం మనం? 3 తీసుకున్నాం. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి 2 వరకు. సో ఇప్పుడు నేను టాప్ దగ్గరే కదా ఇన్సర్షన్ చేస్తాను. ఎక్కడ ఇన్సర్షన్ చేస్తాను? టాప్ దగ్గర ఇన్సర్షన్ చేస్తాను. సో టాప్ ఎక్కడుంది? ఇనీషియల్గా -1 దగ్గర ఉంది. సో -1 దగ్గర ఉంటే నేను ఇన్సర్ట్ చేయగలనా? లేదు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? టాప్ని ఇంక్రిమెంట్ చేసుకోవాలి. టాప్ని ఇంక్రిమెంట్ చేస్తే ఏమవుతుంది? -1 + 1 0. సో టాప్ ఇక్కడికి వస్తుంది, వాల్యూ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ టాప్ని ఇంక్రిమెంట్ చేసుకుంటాను, వాల్యూ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తాను, వాల్యూని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుంది? 2 + 1 3. 3 అయితే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయగలుగుతున్నామా? లేదు. సో ఎక్కడి వరకు ఇన్సర్ట్ చేయగలుగుతున్నాను? సైజ్ 3 ఇస్తే దాని ముందు వరకు ఇన్సర్ట్ చేయగలుగుతున్నాను, అంటే 2 వరకు ఇన్సర్ట్ చేయగలుగుతున్నాను. అంటే టాప్ ఎక్కడ వరకు ఇన్సర్ట్ చేయగలను? టాప్ సైజ్ -1 వరకు ఉన్నంత వరకు ఇన్సర్ట్ చేయగలను. ఎప్పుడైతే సైజ్ -1 దాటేసిందో అప్పుడు నేను ఇన్సర్ట్ చేయలేను. అంటే సైజ్ దగ్గరికి 3 దగ్గరికి వచ్చిందంటే నేను వాల్యూని ఇన్సర్ట్ చేయలేను. సో అది చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇఫ్ టాప్ ఈక్వల్ టు సైజ్ -1, టాప్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ -1, టాప్ కనుక సైజ్ -1 రీచ్ అయిందంటే మీనింగ్ ఏంటి? స్టాక్ ఈజ్ ఫుల్. దట్ ఈజ్ నథింగ్ బట్ ఓవర్ఫ్లో. అంటే సైజ్ని రీచ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. దానికన్నా సైజుని మించి మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఇన్సర్ట్ చేయలేం. ఆ పొజిషన్నే ఓవర్ఫ్లో అని చెప్తాం. సో ఇక్కడ ఏమైనా డిస్ప్లే చేసుకుంటాం? ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ -1, ప్రింట్ఎఫ్ స్టాక్ ఈజ్ ఫుల్. స్టాక్ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది, ఇన్సర్షన్ నాట్ పాసిబుల్ అని డిస్ప్లే పెట్టుకుంటాం. డిస్ప్లే ఇస్ నథింగ్ బట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. ఎల్స్ ఒకవేళ టాప్ సైజ్ -1 కాదు, అంటే టాప్ 0 దగ్గర 1 దగ్గర 2 దగ్గర ఉంది, 1 దగ్గర 2 0 దగ్గర 1 దగ్గర ఉంది, అంటే వాల్యూ ఇన్సర్ట్ చేయగలమా లేదా? ఇన్సర్ట్ చేయగలం. సో ఎలా ఇన్సర్ట్ చేస్తాం? టాప్ని ఒకటి ఇంక్రిమెంట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ టాప్ని ఇంక్రిమెంట్ చేయాలి, ఎందుకంటే టాప్ ఇనీషియల్గా -1 దగ్గర ఉంది. -1 దగ్గర మనం ఇన్సర్ట్ చేయలేం. సో ఎక్కడ ఇన్సర్ట్ చేయగలుగుతాం? 0 దగ్గర ఇన్సర్ట్ చేయగలుగుతాం. సో ఫస్ట్ టాప్ని ఏం చేయాలి? 0 దగ్గరికి మూవ్ చేయాలి. 0 దగ్గరికి మూవ్ చేయాలంటే ఏం చేయాలి? +1 యాడ్ చేయాలి. సో టాప్ ప్లస్ ఈజ్ నథింగ్ బట్ టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ +1 అని. సో టాప్ని ఇంక్రిమెంట్ చేసాం. టాప్ని ఇంక్రిమెంట్ చేసాము అంటే మీనింగ్ ఏంటి? టాప్ ఇప్పుడు ఎక్కడున్నట్టు? టాప్ అనేది 0 దగ్గర ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు? దీని పేరేంటి? స్టాక్ అని పెట్టా. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు? స్టాక్ ఆఫ్ 0 ఈజ్ నథింగ్ బట్ టాప్. స్టాక్ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అంటాను. ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అంటే ఇక్కడికి నాకు ఏ వాల్యూ అయితే వచ్చిందో ఆ వాల్యూ ఏమవుతుంది? టాప్లో ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్. సో వాల్యూ ఇన్సర్ట్ చేయగలిగామా లేదా? ఇన్సర్ట్ చేయగలిగాం కాబట్టి ఇప్పుడు నేను ఒక డిస్ప్లే స్టేట్మెంట్ పెట్టుకుంటున్నాను. ఏంటంటే ప్రింట్ఎఫ్ స్లాష్ అని అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి %d. ఇక్కడ నేను వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నానని అర్థం. ఓకేనా, ఇక్కడ నేను వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను అర్థం. ఏ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను అంటే నేను ఏదైతే వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నానో ఆ వాల్యూని. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇన్సర్ట్ చేస్తున్నాను, 10 అని ఇక్కడ రావాలి. సో %d, అది ఏ టైపు? ఇంటీజర్ కాబట్టి %d అని యూజ్ చేస్తాం. 10 ఈజ్ ఇన్సర్టెడ్ ఇంటూ ది స్టాక్ సక్సెస్ఫుల్లీ. సో ఏ వాల్యూ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా? 10 అంటున్నాం. 10 ఎక్కడ ఉంటుంది? వాల్యూలో కదా రీప్లేస్ అవుద్ది. సో వాల్యూ కాబట్టి %d దగ్గర ఏం ప్రింట్ అవ్వాలి అంటే వాల్యూలో ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రింట్ అవ్వాలి.
సో వాల్యూలో 10 ఉంటే కనుక 10, 20 ఉంటే 20, 30 ఉంటే 30 అనేది ఆ పర్సంటేజ్ డి ప్లేస్లో ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో ఫంక్షన్ క్లోజ్ చేసేసి ఎల్స్ పార్ట్. సో పుష్ నేను ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ స్టాక్ ఫుల్గా ఉందా లేదో చెక్ చేసుకోవాలి. స్టాక్ ఫుల్గా ఉంటే స్టాక్ ఫుల్ అని డిస్ప్లే చేయాలి. స్టాక్ ఫుల్గా లేకపోతే కనుక టాప్ని ఇంక్రిమెంట్ చేసుకుని ఆ టాప్ ప్లేస్లో వాల్యూని ఇన్సర్ట్ చేసుకుని డిస్ప్లే పెట్టుకుంటాం. వాల్యూ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి డిస్ప్లే పెట్టుకున్నాం. ఇది ఎల్స్ పార్ట్. ఒకవేళ స్టాక్ ఫుల్ అవ్వకపోతే ఈ స్టెప్స్ చేయాలి. స్టాక్ ఫుల్ అయితే ఫుల్ అని డిస్ప్లే చేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ పాప్. నెక్స్ట్ ఏంటి? పాప్. పాప్ అంటే ఏంటి? డిలీషన్. డిలీషన్ చేసే ముందు ఏం చేయాలి? స్టాక్ అనేది ఎంటీగా ఉంది అంటే మీనింగ్ ఏంటి? డిలీట్ చేయలేం కదా. స్టాక్ ఎంటీగా ఉంది అంటే ఏంటి? ఎలిమెంట్స్ ఏమీ లేవని. ఎలిమెంట్స్ ఏమీ లేనప్పుడు వాల్యూని డిలీట్ చేయగలమా? చేయలేం. సో ఎందుకంటే అక్కడ వాల్యూస్ ఏమీ లేకుండా ఏం డిలీట్ చేస్తాం? సో అందుకని ఏం చేస్తాం? ఫస్ట్ మనం ఎలిమెంట్స్ని డిలీట్ చేయాలంటే అక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయా లేవో చూసుకోవాలి. సో ఫస్ట్ చెక్ చేసుకోవాలి స్టాక్ ఎంటీయా కాదా. ఎంటీ అని ఎప్పుడు తెలుస్తుంది? టాప్ అనేది -1 దగ్గర ఉంది అంటే మీనింగ్ ఏంటి? స్టాక్ ఈజ్ ఎంటీ. సో మనం ఫస్ట్ అదే చెక్ చేయాలి. టాప్ అనేది -1 దగ్గర ఉందా ఎక్కడ ఉందని చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్టాక్ ఎంటీయో కాదో చెక్ చేస్తాను. సో ఇక్కడ కూడా అంతే. వైడ్ పాప్. అక్కడ ఏదైతే వైడ్ డేటా టైపు పాప్ అనేది మెథడ్ నేము పారామీటర్స్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఎంటీగా పెట్టాను. ఇది ఓపెన్ ప్లేస్, క్లోజింగ్ ప్లేస్. వీటి మధ్యలోనే నా డెఫినేషన్ మొత్తం, పాప్ డెఫినేషన్ మొత్తం కూడా రాయాలి. సో రాసే ముందు మనం ఏం చెక్ చేయాలి? డిలీషన్ చేయాలి అంటే ముందు స్టాక్ ఎంటీగా ఉంటే డిలీట్ చేయలేం కాబట్టి డిలీట్ చేయలేమని పెడతాం. ఎంటీగా లేకపోతేనే అక్కడ ఉన్న టాప్లో ఉన్న వాల్యూని డిలీట్ చేస్తాం. సో ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 ఎప్పుడు ఎంటీ అని తెలుస్తుంది? టాప్ అనేది -1 దగ్గర ఉంది ఉన్నప్పుడు ఎంటీ అని చెప్తాం. సో అదే కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 దెన్ డిస్ప్లే స్టాక్ ఈజ్ ఎంటీ, డిలీషన్ నాట్ పాసిబుల్. సో ఆ స్టేట్మెంట్ పెట్టుకుంటాం. సో ప్రింట్ఎఫ్ స్టాక్ ఈజ్ ఎంటీ, స్టాక్ ఈజ్ ఎంటీ, డిలీషన్ నాట్ పాసిబుల్ అని డిస్ప్లే పెట్టుకుంటాం. ఎల్స్ ఒకవేళ టాప్ -1 దగ్గర లేదు, దట్ మీన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి స్టాక్లో. సో ఎలిమెంట్స్ ఉంటే ఏ విధంగా డిలీట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎల్స్ పార్ట్ రాసిన. ఎల్స్ పార్ట్ ఓపెన్, ఎల్స్ పార్ట్ క్లోజ్. ఇది ఓకేనా? సో ఎక్కడైతే ఎలిమెంట్ని డిలీట్ చేస్తున్నానో ఆ డిలీట్ చేసే ఎలిమెంట్ని ఇక్కడ రాసుకుంటున్నాను. డిలీటెడ్ /n డిలీటెడ్ ఎలిమెంట్ ఏంటి అనేది %dలో ఇస్తున్నాను. స్టాక్ ఆఫ్ టాప్ ఎక్కడ డిలీట్ చేస్తున్నాం? టాప్ పొజిషన్లో ఏదైతే వాల్యూ ఉందో అది డిలీట్ అవుతుంది. బికాజ్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఈజ్ పాసిబుల్ అట్ టాప్ పొజిషన్ ఇన్ స్టాక్. స్టాక్లో మనకి ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ ఎక్కడి నుంచి చేస్తాం? టాప్ పొజిషన్ నుంచి చేస్తాం కాబట్టి టాప్ అని మెన్షన్ చేసాం. స్టాక్ అనేది మన ఎరే నేమ్ ఇక్కడ స్టాక్ ఇచ్చాం కాబట్టి స్టాక్ ఆఫ్ టాప్. స్టాక్ ఆఫ్ టాప్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేస్తున్నాం కాబట్టి %d అన్న దగ్గర ఏమొస్తుంది? స్టాక్ ఆఫ్ డి టాప్లో ఏదైతే వాల్యూ ఉందో వాల్యూ డిస్ప్లే అవుతుంది. సో ఆ ఎలిమెంట్ని డిలీట్ చేస్తున్నట్టుగా ముందు అక్కడ ఉన్న ఎలిమెంట్ని ప్రింట్ చేసుకుంటున్నాను. టాప్లో ఉన్న ఎలిమెంట్ని ప్రింట్ చేశాను. ప్రింట్ చేసాక ఇప్పుడు ఏం చేయాలి? టాప్ ఎక్కడ ఉన్నదో ఆ పొజిషన్ నుంచి ఏం చేయాలి? ఒకటి డిక్రిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలిమెంట్స్ 30, 20, 10 ఉన్నాయనుకుందాం. ఉంటే కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడ డిలీట్ చేయాలి? 30 దగ్గర డిలీట్ చేయాలి కదా. టాప్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంటుంది. టాప్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఎక్కడ డిలీట్ అవుతుంది? స్టాక్ ఆఫ్ టాప్ అంటే మీనింగ్ ఏంటి? 30. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? 30 అని ప్రింట్ అవుతుంది. %d దగ్గర 30 అని ప్రింట్. సో ఇప్పుడు టాప్ ఇక్కడే ఉండకూడదు. ఒకటి డిలీట్ చేసాము అంటే మీనింగ్ ఏంటి? టాప్ కింద పొజిషన్కి వచ్చేయాలి. టాప్ ఇంతకుముందు 2 దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? టాప్ 1 దగ్గరికి రావాలంటే ఏం డిలీట్ చేసాం? ఒకటి డిక్రిమెంట్ చేసాం. దాన్ని ఏమన్నా టాప్ మైనస్ అన్నాం. సో ఇది పాప్. సో పాప్ ఈజ్ నథింగ్ బట్ డిలీషన్. డిలీషన్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? స్టాక్ ఎంటీయో కాదో చెక్ చేసుకోవాలి. స్టాక్ ఎంటీ అని ఎప్పుడు అంటాం? టాప్ -1 ఉంటే కనుక దాన్నే స్టాక్ ఎంటీ అని చెప్తాం. సో అది చెక్ చేసుకుంటాం. టాప్ -1 అంటే స్టాక్ ఈజ్ ఎంటీ అని డిస్ప్లే చేస్తాం. ఎల్స్ లేకపోతే ఏం చేస్తాం? స్టాక్ టాప్లో ఏదైతే ఎలిమెంట్ ఉందో దాన్ని డిస్ప్లే పెట్టుకుంటాం. డిస్ప్లే పెట్టుకున్నాక టాప్ని ఒకటి డిక్రిమెంట్ చేసుకుంటాం. సో ఇది పాప్. నెక్స్ట్ డిస్ప్లే. 3 మెథడ్స్ డిక్లేర్ చేసుకున్నాం కదా, 3 ఫంక్షన్స్ని. సో ఫస్ట్ ఫంక్షన్ పుష్ ఏ విధంగా చేస్తామో చూసాం. నెక్స్ట్ ఫంక్షన్ పాప్ ఎలా చేస్తామో చూసాం. ఇప్పుడు డిస్ప్లే. సో వైడ్ డిస్ప్లే ఓపెన్ దెన్ క్లోజ్. సరే ఇది కదా క్లోజ్.
ఇది క్లోజ్. ఈ రెండింటి మధ్యన మనం ఏం చేస్తాం, డిస్ప్లే డెఫినేషన్ అనేది నోట్ చేస్తాం. ఓకేనా. సో డిస్ప్లే ఎక్కడి నుంచి చేస్తాం, టాప్ నుంచి చేస్తామా, ఎక్కడి నుంచి డిస్ప్లే చేస్తాం, టాప్ నుంచి డిస్ప్లే చేస్తాం. సో టాప్ నుంచి డిస్ప్లే చేయాలంటే ఫస్ట్ అసలు మనం డిస్ప్లే చేయాలంటే స్టాక్లో ఎలిమెంట్స్ ఉంటేనే డిస్ప్లే చేయగలుగుతాం కదా. సో స్టాక్లో ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో ఈజ్ నథింగ్ బట్ ఎంటీనో కాదో చెక్ చేయాలి. ఎంటీ ఈజ్ నథింగ్ బట్ టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 అది చెక్ చేస్తాం. ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 స్టాక్ ఈజ్ ఎంటీ. ఎల్స్ స్టాక్ టాప్ -1 కాదు, టాప్ పొజిషన్ వేరే ప్లేస్లో ఉంది. దట్ మీన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి, నాట్ ఎంటీ. నాట్ ఎంటీ అంటే ఏం చేయొచ్చు, డిస్ప్లే చేయొచ్చు కదా. సో డిస్ప్లే ఎక్కడి నుంచి చేస్తాం, టాప్ నుంచి చేస్తాం. సో ఎల్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే కనుక ఏం చేస్తాం, ప్రింట్ఎఫ్. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మరి ఖచ్చితంగా ఈ బ్లాక్స్ ఓపెన్ చేయాలి. ఒక స్టేట్మెంట్ ఏ విధంగా ఉన్నప్పుడు మనం బ్లాక్ ఓపెన్ చేయక్కర్లేదు. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి ఎల్స్ పార్ట్లో. ఫాల్స్ అయితే కనుక 3 స్టేట్మెంట్స్ జరగాలి. సో అందుకే ఇక్కడ నేను బ్లాక్ ఓపెన్ చేసుకుని క్లోజ్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయాలి. ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయడానికి నేను ఏమని పెట్టుకుంటున్నానంటే ఫస్ట్ స్టాక్ ఎలిమెంట్స్ ఇన్ స్టాక్ ఆర్ అని ఒక డిస్ప్లే పెట్టుకున్నాను. అంటే ఏం డిస్ప్లే అవుతున్నాయో నాకు తెలియాలి కాబట్టి నేను ఏం చేసుకుంటున్నాను, ఎలిమెంట్స్ ఇన్ స్టాక్ ఆర్ అని పెట్టుకున్నాను. అంటే స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ ఇవి అని చెప్పి అందులో ఉన్న వాల్యూస్ డిస్ప్లే అవ్వాలి. సో నేను అనుకున్న విధంగా నేను ఏం చేస్తున్నాను, ఒక ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకుంటున్నాను. ప్రింట్ ఎలిమెంట్స్ ఇన్ స్టాక్ ఆర్ అని పెట్టాను. సో ఎక్కడి నుంచి డిస్ప్లే చేయాలి, టాప్ పొజిషన్ నుంచి డిస్ప్లే చేయాలి. సో నేను టాప్ పొజిషన్ నుంచి డిస్ప్లే చేయాలంటే టాప్ పొజిషన్ మారకూడదు. టాప్ పొజిషన్ మారితే ఏమవుతుంది, డిలీషన్ జరిగిపోతుంది. సో టాప్ పొజిషన్ మారకూడదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే టాప్ని ఒక వేరియబుల్తో ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. అదేంటంటే ఐ. సో ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు టాప్, ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఐ మైనస్. సో ఇది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. 0 1 2 కదా. సో ఫస్ట్ ఏం చెప్తున్నా, ఇది టాప్ అనుకుంటున్నాం. టాప్ని దేంతో ఇనిషియలైజ్ చేసాం, ఐ అని ఇనిషియలైజ్ చేసాం. టాప్ని మూవ్ చేయకూడదు. ఫస్ట్ టాప్లో ఉన్న వాల్యూ ఇది 30 అనుకుంది, ఇది 20 అనుకుంది, ఇది 10 అనుకుంది. ఫస్ట్ టాప్లో ఉన్న వాల్యూ డిస్ప్లే చేసాను 30. నెక్స్ట్ టాప్ని మార్చామనుకోండి ఏమవుతుంది, 30 డిలీట్ అయిపోతుంది. మనకి డిలీట్ అవ్వకూడదు, అక్కడ ఉన్న వాల్యూస్ డిస్ప్లే చేయాలి జస్ట్ అంతే. సో అందుకని ఏం చేశాను, ఒక టెంపరీ వేరియబుల్ ఐ తీసుకున్నాను. ఐని దేంతో ఇనిషియలైజ్ చేశాను, టాప్ ఎక్కడుందో దాని వాల్యూతో డిస్ప్లే ఇనిషియలైజ్ చేశాను. టాప్ ఎక్కడుంది, 2 దగ్గర ఉంది. సో ఐ ఎక్కడ ఉంటుంది, 2 దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్టాక్ ఆఫ్ ఐ అని డిస్ప్లే చేస్తున్నాను. స్టాక్ ఆఫ్ ఐ అంటే దీని పేరు స్టాక్ ఆఫ్ ఐలో ఎంత ఉంది, 30. సో నాకు ఎంత డిస్ప్లే అవుతుంది, 30 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఏం డిస్ప్లే చేయాలి, 20 డిస్ప్లే చేయాలి. సో ఐ ఏమేమి చేయాలి, డిక్రిమెంట్ చేయాలి. ఐ ఎక్కడికి వచ్చింది, ఇప్పుడు 20 దగ్గరికి వచ్చింది, ఇస్ నథింగ్ బట్ 1 దగ్గరికి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ స్టాక్ ఆఫ్ ఐ అంటే ఏం డిస్ప్లే అవుతుంది, 20 డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ఐ ఏమవ్వాలి, డిక్రిమెంట్ అవ్వాలి. ఐ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, 0 దగ్గరికి వచ్చింది. సో ఐ ఇప్పుడు వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది. స్టాక్ ఆఫ్ ఐ అనగానే ఏమవుతుంది, 10 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఐని ఏం చేస్తాం, డిక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుంది, 0. సో వాల్యూస్ ఉన్నాయా, లేవు, ఆగిపోవాలి. సో అందుకే ఇక్కడ ఏం చేసే కండిషన్ ఎక్కడి వరకు తీసుకున్నాం, ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఐ ఎక్కడ ఉంది ఇనీషియల్గా, ఐ వాల్యూ ఎంత ఇనీషియల్గా 2 పెద్దదా, 0 పెద్దదా, 2 పెద్దది కాబట్టి గ్రేటర్ కండిషన్. ఎక్కడి వరకు చేసాం, ఐని డిక్రిమెంట్ చేసుకుంటూ 0 అయ్యేంత వరకు చేసాం. సో ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాం. ఓకేనా. సో ఈ విధంగా మనం వాల్యూస్ని డిస్ప్లే చేసాం. గ్రేటర్ దాన్ కండిషన్ పెట్టుకున్నా సరిపోతుంది, ఈక్వల్ టు పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టకపోయినా పర్వాలేదు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టినా పర్వాలేదు, ఓన్లీ గ్రేటర్ దాన్ పెట్టినా పర్వాలేదు. సో ఐని ఏం చేసాం, ఇనిషియలైజేషన్ టాప్తో ఇనిషియలైజ్ చేసాం. నెక్స్ట్ కండిషన్ ఏం చేసాం, 30 20 10 ఈ విధంగా డిస్ప్లే చేసాం కదా. సో ఎన్నిసార్లు డిస్ప్లే చేసాం, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, ఐ దగ్గర నుంచి స్టార్ట్ చేసి 0 వరకు డిస్ప్లే చేసాం కాబట్టి ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని. నెక్స్ట్ ఐని ప్రతిసారి ఏం చేస్తున్నాను, డిక్రిమెంట్ చేస్తున్నాను కాబట్టి డిక్రిమెంట్. సో ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఫర్ లూప్ యూజ్ చేసి ఈ కండిషన్స్ అప్లై చేశాను. సో ఏంటి, స్టాక్ ఆఫ్ ఐని డిస్ప్లే చేస్తున్నాను. ట్రూ అయిన ప్రతిసారి ఏం చేశాను, స్టాక్ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూని డిస్ప్లే చేశాను. సో ఈ విధంగా నేను ఏం చేశాను, పుష్ అయినప్పుడు ఏ విధంగా ఇన్సర్షన్ జరగాలనే దానికి డెఫినేషన్ రాశాను, పాప్కి డెఫినేషన్ రాశాను, డిస్ప్లేకి డెఫినేషన్ రాశాను. సో ఇప్పుడు మెయిన్ మెథడ్కి వెళ్దాం చూడండి. సో మెయిన్ మెథడ్లో ఏమంటున్నాం, పుష్ ఆఫ్ 10 అన్నాను. సో పుష్ ఆఫ్ 10 అనగానే ఏం జరుగుతుంది, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది.
పుష్ అనే డెఫినేషన్ ఎక్కడ ఉందో చూసుకుంటుంది, ఇక్కడ ఉంది. సో వాల్యూ అనే దగ్గరికి 10 అనేది ప్లేస్ అవుతుంది. సో 10 అనేది వాల్యూలో స్టోర్ అయింది. ఇప్పుడు వాల్యూలో ఎంత ఉంది, 10 ఉంది. సో టాప్ అనేది సైజ్ -1 కాదు చెక్ చేసుకోండి. ఇనీషియల్గా టాప్ ఎంత -1 కాబట్టి అది ఫుల్ కాదు కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది. టాప్ని ఇంక్రిమెంట్ చేస్తుంది. టాప్ని ఇంక్రిమెంట్ చేస్తే -1 దగ్గరికి -1 కాబట్టి 0 అవుతుంది. ఇప్పుడు వాల్యూ ఎక్కడ ఇన్సర్ట్ చేస్తుంది, స్టాక్ ఆఫ్ టాప్లోకి వాల్యూని ఇన్సర్ట్ చేస్తుంది. టాప్ ఎక్కడ ఉంది, ఇక్కడ 0 దగ్గర ఉంది, ఇది స్టాక్. సో ఇప్పుడు స్టాక్ ఆఫ్ టాప్ అనగానే ఎంత అవుతుంది, స్టాక్ ఆఫ్ టాప్లోకి వాల్యూ ఎంత పంపించాం, 10 పంపించాం. సో 10 అనేది ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ పుష్ ఆఫ్ 20 అన్నాం. 20 అనగానే ఏం జరుగుతుంది, పుష్ అనే స్టేట్మెంట్ ఎక్కడ ఉందో ఫంక్షన్, ఆ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది. వాల్యూ ప్లేస్లో 20 రీప్లేస్ అవుతుంది, 20. సో 20 అనేది సార్ మళ్ళీ టాప్ ఇంక్రిమెంట్ అయితే 1 దగ్గరికి వస్తుంది. సో 20 ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ డిస్ప్లే అన్నాం. డిస్ప్లే అనగానే 20, 10 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ పుష్ ఆఫ్ 30 అన్నాం. 30 అనగానే ఏం జరుగుతుంది, మళ్ళీ చెక్ చేసుకుంటుంది. టాప్ సైజ్ -1 ఇంకా లేదు, టాప్ 1 దగ్గర ఉంది, సైజ్ -1 కాదు. సో మళ్ళీ ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న వాల్యూని టాప్ ఇంక్రిమెంట్ చేస్తుంది. టాప్ ఇక్కడికి వస్తుంది 2 దగ్గరికి. మళ్ళీ ఇచ్చిన వాల్యూ ఈసారి ఎంత 30 కాబట్టి 30 ఇన్సర్ట్ అవుతుంది. ఈ విధంగా పుష్ అన్న ప్రతిసారి కూడా టాప్ ఇంక్రిమెంట్ అయ్యి టాప్లో వాల్యూని ఇన్సర్ట్ చేస్తుంది. ఈ విధంగా ఇన్సర్షన్ ఎప్పుడు దాకా చేస్తుందంటే సైజ్ -1 టాప్ రీచ్ అయ్యేంత వరకు. ఎప్పుడే సైజ్ -1 రీచ్ అవుతుంది, టాప్ అనేది 9 దగ్గరికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే మనం సైజ్ 10 తీసుకున్నాం కాబట్టి అప్పటి వరకు నేను వాల్యూస్ని ఇన్సర్ట్ చేయొచ్చు. సైజ్ 10 తీసుకున్నాను కాబట్టి ఎన్ని వాల్యూస్ ఇన్సర్ట్ చేయగలుగుతాను, 10 వాల్యూస్ ఇన్సర్ట్ చేయగలుగుతాను. సో అప్పటి వరకు ఇన్సర్ట్ చేయగలుగుతాను. ఈ విధంగా ప్రతిసారి కూడా మనకి ట్రూ అవుతుంది. టాప్ సైజ్ -1 ఫాల్స్ అవుతుంది. ఎల్స్ పార్ట్కి వస్తాం, టాప్ని ఇంక్రిమెంట్ చేసుకుని స్టాక్ ఆఫ్ టాప్లో వాల్యూని ఇన్సర్ట్ చేసుకుంటాం. ఈ విధంగా ఇన్సర్షన్ అనేది జరుగుతుంది. సో డిస్ప్లే అన్నప్పుడు ఏం జరుగుతుంది, టాప్ పొజిషన్ నుంచి వాల్యూస్ని డిస్ప్లే చేసుకుంటూ కింద వరకు వస్తుంది. అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, పాప్ అన్నాను. పాప్ అంటే ఏమవుతుంది, టాప్లో ఉన్న వాల్యూ రిమూవ్ అయిపోతుంది. ఎందుకంటే టాప్ -1 దగ్గర లేదు కాబట్టి టాప్లో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ పార్ట్లో ఏం చెప్తాం, టాప్లో ఉన్న ఎలిమెంట్ని డిస్ప్లే చేసి దీన్ని రిమూవ్ చేసేస్తాం. ఇప్పుడు డిస్ప్లే అని కాల్ చేయగానే ఏం డిస్ప్లే అవుతుంది, ఇంతకుముందు 30, 20, 10 డిస్ప్లే అయింది. ఇప్పుడు ఓన్లీ 20, 10 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ పాప్ అన్నాను, మళ్ళీ సేమ్ ఇది రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేశాను, డిస్ప్లే అంటున్నాను. డిస్ప్లే అంటే ఇప్పుడు ఏం డిస్ప్లే అవుతుంది, స్టాక్లో ఓన్లీ 10 ఉంది కాబట్టి 10 డిస్ప్లే. సో ఈ విధంగా మనం ఎలా కాల్ చేస్తే అలా డిస్ప్లే అవుతుంది. ఇదిగోండి అవుట్పుట్. ఫస్ట్ 10 ఇన్సెట్ చేసాం కదా, సో 10 ఇన్సెట్ అయింది సక్సెస్ఫుల్గా వచ్చింది. మళ్ళీ 20 ఇన్సెట్ చేసాం కాబట్టి 20 ఇన్సెట్ అయ్యి సక్సెస్ఫుల్గా వచ్చింది. నెక్స్ట్ డిస్ప్లే కాల్ చేసాం కాబట్టి డిస్ప్లే చేసినప్పుడు 2 వాల్యూస్ని డిస్ప్లే చేసాం. సో ఫస్ట్ 10 తర్వాత 20 టాప్ పొజిషన్ నుంచి వాల్యూస్ని డిస్ప్లే చేస్తుంది కాబట్టి టాప్లో 20 ఉంది, తర్వాత 10 ఉంది కాబట్టి 20, 10 అని డిస్ప్లే చేసాం. నెక్స్ట్ 30 ఇన్సెట్ చేసాం. 30 ఇన్సెట్ సక్సెస్ఫుల్లీ దాంట్లో ఉన్న ఎలిమెంట్స్. నెక్స్ట్ డిస్ప్లే కాల్ చేసాం కాబట్టి 30, 20, 10 అని డిస్ప్లే. నెక్స్ట్ పాప్ కాల్ చేసాం. పాప్ కాల్ చేస్తే 30 డిలీట్ అయింది. టాప్లో ఉన్న వాల్యూ ఎంత 30 కాబట్టి 30 డిలీట్ అయింది. నెక్స్ట్ పాప్ కాల్ చేసాం. పాప్ కాల్ చేస్తే నెక్స్ట్ టాప్లో ఏముంది 20 ఉంది కాబట్టి 20 డిలీట్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఏం కాల్ చేసాం, డిస్ప్లే కాల్ చేసాం. డిస్ప్లే కాల్ చేస్తే ఇంకా డిస్ప్లే చేయడానికి ఏమున్న ఎలిమెంట్స్ 30 డిలీట్ అయిపోయింది, 20 డిలీట్ అయిపోయింది, ఓన్లీ 10 ఉంది కాబట్టి 10 అనేది డిస్ప్లే అయింది. దిస్ ఈజ్ ది ప్రోగ్రామ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ది స్టాక్ యూజింగ్ array. Thank you everyone.